హరీష్ రావు మరోసారి భేటీ అయ్యారు. కవిత ఎపిసోడ్ కాళేశ్వరం కమిషన్ నోటీసులపై కేసీఆర్ తో హరీష్ చర్చించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే కేసీఆర్ తో హరీష్ భేటీ అవడం ఇది మూడోసారి. కేసీఆర్ తో హరీష్ రావు మరోసారి భేటీ అయ్యారు. కవిత ఎపిసోడ్ కాళేశ్వరం కమిషన్ నోటీసులపై కేసీఆర్ తో హరీష్ చర్చించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే కేసీఆర్ తో హరీష్ భేటీ అవడం ఇది మూడవసారి. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, హరీష్ రావు అలాగే కేసీఆర్ ఇద్దరు కూడా భేటీ అయ్యారు. దీనికి సంబంధించి కవిత అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి వీరు చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇంకా వీరి మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి? ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? గడిచిన కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో కొన్ని అనూహ్య పరిణామాలు అయితే సాగుతున్నాయి. మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పార్టీ మీద కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు తన అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ మీద కూడా అనేక ఆరోపణలు కూడా చేసేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పార్టీని బీజేపీలో విలీనం చేసేటువంటి ప్రయత్నాలను తానే అడ్డుకున్నానని చెప్పని బీఆర్ఎస్ లో కింద ప్రకంపనలను సృష్టించినటువంటి కవిత ఇవాళ మంచిర్యాల పర్యటనలో కూడా అదే మాటలు మాట్లాడారు. ఆ మాటలను ఆమె సమర్థించుకున్నారు. పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు ముమ్మాటికి జరిగాయి. తాను ఇప్పటికీ కూడా పార్టీని కాపాడుకునే ప్రయత్నాలే చేశానని చెప్పని, తనకు వ్యక్తిగత ఎజెండా అంటూ ఏది కూడా లేదని చెప్పేసి కవిత మరోసారి స్పష్టం చేసేటువంటి పరిస్థితుంది. కవిత వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ పార్టీలో ఇంత కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద అస్త్రాన్ని కవితనే ఇచ్చినట్టుగానే అర్థమవుతుంది. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒక స్నేహబంధం ఉందన్నటువంటి ప్రచారం వల్ల బీఆర్ఎస్ ఎంత నష్టపోయిందో లోక్సభ ఎన్నికల్లో కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి అనేక సందర్భాల్లో కూడా మనం చూసాం. ఇప్పుడు కేసీఆర్ కుమార్తెగా ఉన్నటువంటి కవితనే ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల కింద బీఆర్ఎస్ పార్టీకి రానున్నటువంటి రోజుల్లో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు లేదా పంచాయతీ ఎన్నికల్లో ఆ ప్రభావం ప్రత్యక్షంగా పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఈ అంశాలతో పాటుగా మరోవైపు వచ్చే నెల 5వ తారీఖున కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణ తుది అంకానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఆయన విచారణకు హాజరు కావాల్సిందిగా ఇప్పటికే జస్టిస్ పినాకిని ఘోష్ నోటీసులు కూడా పంపింది. 5వ తారీఖున కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. మరోవైపు 6వ తారీఖున ఈటల రాజేంద్ర హాజరు కావాల్సి ఉంది. 9వ తారీఖున హరీష్ రావు కూడా కాళేశ్వరం విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ కాళేశ్వరం విచారణ తుది దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇక కేసీఆర్ ను కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలే కావచ్చు, ఎస్టిమేట్లు పెంచడమే కావచ్చు, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడమే కావచ్చు, వీటన్నిటికీ కూడా కేసీఆరే బాధ్యుడని చెప్పని ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ఒక నిర్ధారణకు వచ్చింది. ఇక ఫైనల్ గా కేసీఆర్ ని విచారణకు పిలిచి ఆయన దగ్గర నుంచి కూడా వివరాలను సేకరించిన తర్వాత పూర్తి స్థాయి రిపోర్ట్ ను కమిషన్ కి ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ విచారణకు హాజరు అవ్వడం అనేటువంటిది ఒకంత సంచలనంగా మారింది. పార్టీలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అంటే కవిత చేసినటువంటి ఆరోపణలకు కేసీఆర్ తప్ప మరెవరు బదిలిచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, శ్రేణులు కావచ్చు, ప్రజలు కావచ్చు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఏకంగా పార్టీని బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసేటువంటి ప్రయత్నాలు జరిగాయంటే అది కేసీఆర్ ఆ ప్రయత్నాలు చేసినట్టుగానే కవిత చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కనుక కేసీఆర్ ఈ వ్యాఖ్యలపైన స్పందించాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ప్లీనరీ జరిగిన రోజు నుంచి కూడా అంటే ఏప్రిల్ 20వ తారీఖు నుంచి కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఆయన ఎప్పుడు ఈ మధ్యలో ఎక్కడ కూడా బయటికి రానటువంటి సందర్భాన్ని చూసాం. ఇప్పుడు ఇక విచారణకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో వైపు కాళేశ్వరం విచారణ, మరోవైపు కవిత చేసినటువంటి వ్యాఖ్యల పట్ల పార్టీలో కావచ్చు లేదా ప్రజల్లో కావచ్చు ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్లా వ్యవహరించాలి? కాళేశ్వరం విచారణకు కేసీఆర్ హాజరు కావాలా వద్దా? న్యాయ నిపుణులతో ఇప్పటికే చర్చించినటువంటి కేసీఆర్ హాజరు కావాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే హరీష్ రావుతో 3 సార్లు కేసీఆర్ భేటీ అయ్యారు. కేటీఆర్ తో కూడా ఈ కవిత లేఖ రాసిన తర్వాత కూడా కేసీఆర్ భేటీ అయ్యారు. మరోవైపు కాళేశ్వరం విచారణకు హాజరవుతే ఎట్లాంటి వివరణ ఇవ్వాలి, ఎట్లాంటి ప్రశ్నలు ఎదురవుతాయి, ఆ ప్రశ్నలకు ఎట్లాంటి సమాధానం ఇవ్వాలి? ఇప్పటికే గడిచిన ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క మానసపుత్రిగా కేసీఆర్ తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో తెలంగాణకి సాగునీళ్లు తాగునీళ్లు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చామని చెప్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ శైలిని కావచ్చు, కేసీఆర్ తీరును పూర్తిగా ఒక అవినీతిమయమైనటువంటి ప్రాజెక్టుగా దీన్ని ప్రజల్లోకి చిత్రీకరించినటువంటి నేపథ్యంలో దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి,
ప్రజల్లోకి మరొకసారి ఏ విధంగా తీసుకెళ్లాలనేటువంటి అంశాన్ని కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నారు. సో మొత్తం మీద 5వ తారీఖున సో కాళేశ్వరం విచారణకు హాజరైపోయే ముందు ఈ అంశాన్ని ఎట్లా తనకు అనుకూలంగా మలుచుకోవాలని చెప్పేసి కూడా చూస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మరోవైపు జరుగుతున్నటువంటి పరిణామాల మీద కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటికే పార్టీ నాయకులు ఎవరిని కూడా కవిత మాట్లాడినటువంటి మాటల మీద రెస్పాండ్ కావద్దని చెప్పని ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో కేటీఆర్ ప్రస్తుతం లండన్ లో ఉన్నారు, ఈ రాత్రి అమెరికాకు వెళ్ళబోతున్నారు, తిరిగి 4వ తారీఖు రాబోతున్నారు. సో హరీష్ రావు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లోనే ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా కవిత వ్యాఖ్యల మీద స్పందించేందుకు నిరాకరిస్తున్నారు. సో ఇక పార్టీ శ్రేణుల్లో కూడా ఇంకా అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్లా స్పందించాలనేటువంటి దాని మీద కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్ విచారణకు హాజరయ్యేటువంటి అంశం మీదనే చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు కవిత ఎపిసోడ్ మీద కూడా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కవిత మంచిర్యాలలో చిట్ చాట్ లో కూడా మాట్లాడారు. సో ఆమె ఏమన్నారో మరొకసారి నేను చదివి వినిపిస్తాను. పార్టీ బాగు కోసమే నేను కేసీఆర్ కు లేఖ రాశాను తప్ప నా వ్యక్తిగత స్వార్థం కానీ వ్యక్తిగత ఎజెండా కానీ దీంట్లో ఏం లేదని చెప్పని కవిత చెప్పారు. మరోవైపు పార్టీ కోసం తాను మొదటి నుంచి కష్టపడ్డాను. సో పార్టీ కోసం తాను మొదటి నుంచి కష్టపడ్డాను. మరోవైపు తెలంగాణ జాగృతి సంస్థను కూడా కవిత పార్టీ కోసం పార్టీ బాగోగుల కోసం తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ భావవ్యాప్తి కోసం మాత్రమే తాను జాగృతి సంస్థ నిర్వహించాను. ఇది పార్టీకి కూడా ఎంతో మేలు చేసిందనేటువంటి అంశాన్ని కూడా కవిత చెప్తున్నారు. ఇక 10 ఏళ్లుగా ఎంతో ఆవేదనను అనుభవిస్తున్నా అని చెప్పారు. కార్యకర్తల ఆవేదనతోనే తన ఈ అంశాలన్నీ కూడా లేఖలో పేర్కొన్నానని చెప్పారు. సో నిన్న పార్టీకి సంబంధించిన సీనియర్ నేత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు కవిత చిట్ చాట్ తర్వాత. కవిత ఇన్ని రోజులుగా ఈ స్థాయిలో ఆవేదన చెందుతుందనేటువంటి విషయం మాకు తెలియదు అని చెప్పేసి అన్నారు. సో మరోవైపు కవిత కూడా ఇవాళ చిట్ చాట్ లో 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీలో ఎంతో ఆవేదన తాను అనుభవిస్తున్నానని చెప్పేసి కవిత చెప్పారు. అంటే కవిత ఏ మేరకు ఆ పార్టీ పట్ల లేదా పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, పార్టీలో తనకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఆమె ఏ రకంగా ఇబ్బంది పడుతుందో ఆమె చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక బీజేపీ పొత్తుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా 24 గంటల్లోనే కవిత తాను నిన్న వ్యాఖ్యలు చేసి 24 గంటలు పూర్తవుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ముఖ్యంగా కేసీఆర్ ఏమంటారో మరోవైపు కేటీఆర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారనేటువంటి దాని మీద అందరూ ఎదురు చూస్తున్నటువంటి సమయంలోనే బీజేపీలో పార్టీ విలీనాన్ని నేను ఎన్నడూ కూడా ఒప్పుకోలేదు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా బాగుపడదు. కేసీఆర్ కు లేఖ రాయడంలో నా తప్పు లేదు. పార్టీ కోసమే నేను ఆ లేఖ రాశాను. కార్యకర్తల ఆవేదనలనే ఆ లేఖలో ప్రస్తావించాను. లేఖను బయటపెట్టిన వారిని పట్టుకోవాలి. నాకంటూ సొంత ఎజెండా లేదు. కేసీఆర్ తప్ప మరొకరి నాయకత్వాన్ని ఒప్పుకోను. సో నిన్న కవిత ఏవైతే వ్యాఖ్యలు చేశారో అవే వ్యాఖ్యలకు మళ్ళీ రిపీట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కవిత ఒక రకంగా మొండిగానే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ అంశాలన్నీ కూడా ఆ కేసీఆర్ తో ఫామ్ హౌస్ లో హరీష్ రావు చర్చలు జరుపుతున్నటువంటి సమయంలో ఇవన్నీ కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద కాళేశ్వరం విచారణకు కేసీఆర్ హాజరవుతున్నటువంటి నేపథ్యంలోనే అదే రోజు ఆయన తెలంగాణ భవన్ లో మీడియాను అడ్రస్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద విచారణకు సంబంధించి అలానే కవిత చేసేటువంటి వ్యాఖ్యల మీద కూడా కేసీఆర్ రియాక్ట్ అవుతారా లేదా అనేటువంటి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.